activated. Respawn awaits. వాయిస్ మ్యాచ్ స్టార్ట్ అయింది. దీని తర్వాత హడావిడి దీని తర్వాత ఫైనల్ మ్యాచ్ బాల్ వేసాడు ప్రభాస్. అయ్యా ప్లీజ్ మరీ ఎక్కువ పని చేయకండి బాలాజీ అంటే నా బ్రో బాలాజీ మరీ పని చేయకండి బాబు. బైక్ ఆఫ్ చేశారా? బైక్ ఆఫ్ చేశారు. నువ్వు చెప్తే అరే బాలాజీ మాట్లాడుతుంది. మైక్ బంద్ చేయండి రా. చెప్పేసినాయా ఇక్కడ 2 కిలో ఇక్కడ జోన్ చూసుకోవట్లేదు అసలు వచ్చింది ఇటువైపు కూడా ఎందుకురా వచ్చారు? అదే జోన్ చూసుకోవాలి. అప్పుడన్నా వస్తాడు రా అది రోజు రాలేదు. అది కావాలని చూసుకోవాలన్నట్టు మరి అటు వెళ్తారు రావడన్నా. ఫస్ట్ లాభంలో కూడా ఫుల్ డ్యామేజ్ ఉండదు తీసాడు. అరే ఎవరిని కామెంట్ చేయమాకండి రా బాబు, ఇది యూట్యూబ్ లో పెట్టుకోవాలా? వీరేంద్ర అరే బాలాజీ అలాగా అయిపోయింది. రౌండ్ బాగా ఆడేసారా? రౌండ్ మాత్రం బే అయిపోయింది. కొద్దిగా సైలెన్స్ మెయింటైన్ చేయి. నువ్వు వచ్చి వేస్ట్ అని పెడుతుంది నాకు. కాకాశీ ఆర్ యూ దేర్? రే నిక్కి నువ్వు మైక్ ఆన్ చేయరా. రుద్రా నువ్వు కూడా మైక్ బంద్ చేసే పర్లేదు కంప్లీట్గా. ఏమనుకున్నావు? ఏ నిక్కి అందరికి లైకులు కొట్టు. ఇంకా చూడు డిడబ్ల్యూ ఇంక మొదలెట్టినట్టు గేమ్. నేను మా ఫస్ట్ ఆ మ్యాచ్ చూసుంటావు కదా, నేను యూట్యూబ్లో పెట్టాను. 1-7లో కొట్టాడు. అదే బాలాజీ కూడా చూడు పిహెచ్ నోబితా 2 కిల్లు లాగా అంటే డిజిటేలా అయిపోయాడు బ్రో అటువైపు నుంచి. డబ్ల్యూ ఇంకే ఫస్ట్ రౌండ్ తొలగొస్తారు అంట. ఈ రౌండ్ 2లో ఏం చేస్తారు తెలియదు కానీ చూడు డీజీని తిప్పించా అయిపోయాడు బ్రో. చూడు షార్ట్ ఎవరు అది కూడా ఇంకి పేరే, కాకపోతే 2-3 బాగానే ఉందయ్యా. దట్స్ ఎ గుడ్ డ్రైవర్. ఛాన్స్ ఇవ్వట్లా. ఫస్ట్ రౌండ్ ఏదో జోన్లో తినేసారు కానీ రౌండ్ 1 ఒకసారి చూడు, నీకు దడ పడుతుంది ఆ రౌండ్. చాలా బాగా ఆడారు రౌండ్ 1. ఇప్పుడు అలాగే ఆడతారంట, చూడాలి. మళ్ళీ ఆ హేజ్ ఒకసారి చూడాలి. ఒకసారి చూద్దామండి. కింద 2 కిల్లు లాగా కదా. P4X ఉంది కదా. హలో ప్రజాత్మకంగా డ్యామేజ్ మాత్రం ఇవ్వగలుగుతుంది.
చూడు కావాలంటే డ్యామేజ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. చూడు మళ్ళీ వెంకీ నీట్గా దట్స్ ఏ గుడ్ రివైవ్. ఇప్పుడు ఎలా ఆడతారు వాళ్ళిద్దరు. ఇద్దరు మంచి పేర్లు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎ గ్లోవల్ బ్రేక్. కంగారు పడకండి. Oh my god. ఇంటిగా దొరకొచ్చాడు బయట రాగానే కొట్టాల్సింది. ఆలు కొట్టాల్సింది నీటి కొట్టాడు తిరిగి నవ్వులు కలుగుతుంటే. లేదు చిన్న గ్యాప్ ఇస్తే చాలు బ్రోకి. వెరీ గుడ్ వెరీ గుడ్. చిన్న గ్యాప్ ఇస్తే లాగేస్తున్నాడు బ్రో. చూడు డిఎస్జీ నోపుతా మెయింటైన్ చేస్తుంది. పూర్తిగా కొంచెం 2 3 మంది P4X ప్రోబాకి ట్రై చేస్తున్నాడు. ఇద్దరు కాంబినేషన్ ఆడడానికి ట్రై చేస్తున్నారు. ఎంతో చూసాం కదా ముందు రౌండ్లో. ఇక మళ్ళా అది కావాలంటే పక్కన వెళ్తున్నారు. డిజిటల్ పట్టుకుని వెళ్తున్నాడు బ్రో. ఎంత వర్క్ అవ్వలేదు, ఇప్పుడు వర్క్ అవ్వద్దేమో మరి. ఓపీ షాట్ అక్కడ ఏం జరుగుతుంది బ్రో బాలాజీ దగ్గర? ఇక్కడ కాదైతే ఇంకెక్కడ ఏదో జరుగుతుంది. అయ్యా బాలాజీ అన్న పర్వాలేదయ్యా బాగానే ఆడుతున్నారు. మంచి 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 టీంలు వచ్చాయ్యా నాకు ఇప్పుడు చూడడానికి. ఇలాంటి మ్యాచ్లు చూడాలి. ఒక గట్టిగా టీంని ఇంకో టీం వెళ్ళి కొడుతుంటే ఎలా ఉంటుంది ఆ ఫీల్. ఇందాక ఇప్పుడు డిజిటల్ పట్టుకుని డబల్ వెళ్తారు 2 నిమిషాలు కొట్టడా. అర్జెంటుగా నేను కాస్ట్యూమ్ దాకా అన్ని డౌన్లోడ్ చేసేవారు. స్మూత్నెస్ ఉంటుందని చెప్పి అన్ని డిలీట్ చేసి పారేసాను. కొట్టయ్యా అటుపక్క ఏమి కిలిపిరైతే నా చెప్పు. అటువైపు చూస్తాను. అటువైపు చూస్తా ఉండదు. అదే డిడబ్ల్యూ చూస్తాను. వెంకీ నీటి బాగా చూస్తున్నా. చూడు కొద్దిగా స్పేస్ తీరుకొని దూరంగా ఆడుతున్నా. డిడబ్ల్యూ ఒక దగ్గర రాలేదు. జరుగుతున్నారు వచ్చాడు బాలాజీ. రివైవ్డ్. ఒప్పిరా కూడా అంతే. అలాగే సెకండ్ అయిపోయింది. ఓకే మళ్ళీ 1 వీక్
జోన్ ఇటువైపే నీట్. అరే రివైవ్ 3-3 తెచ్చారు అంటే. కమ్ బ్యాక్ నేను వెయిట్ చేస్తున్నాను. మ్యాచ్ చాలా ఉంటుంది. ఫైనల్ కదా. నిన్న మీరు ఓడిపోయారు కదరా ఆ స్క్వాడ్కి, ఇప్పుడు గెలిచే స్క్వాడ్కి. నిన్న బాగా డ్రాగ్ చేశారు మీరు. సర్లే ఈ మ్యాచ్ చూద్దాం. ఈరోజే ఈ మ్యాచ్ అయిపోయిన. నో గ్యాప్ అయ్యా. సౌండ్ తక్కువ పెట్టాను. మరి వేస్ట్ ఫిలోస్ ఉంటారయ్యా స్పెక్టేటర్లోకి వస్తారని మాట్లాడరు. ఇప్పుడు కక్కాసి కూడా వచ్చాడు. అది వాయిస్ ఎక్కడ రికార్డ్ అయిపోద్దా అని చెప్పి ఏదో పెద్ద నా వాయిస్ రికార్డ్ చేస్తున్నాడు. అది వాయిస్ రికార్డ్ అవ్వకూడదని చెప్పి మాట్లాడట్లేదు అండి. అది అంత అలా ఉంటే ఎలా రేపు ఎలా బతుకుతాడు ఇక్కడ. చూడు అటుపక్క ఓ మై గాడ్ జోన్లో ఉంటాడు. ఓ మై గాడ్ చూసావా జోన్లో ఉంటాడు. ఇక్కడ 1 నేను ఓబితా బ్రో ఉన్నాడు. ఆడొచ్చు. అయిపోయిందా? అరే షిఫ్ట్ చేసావా అవ్వకూడదు సార్. కమ్బ్యాక్ సరే కమ్బ్యాక్ 1-4 నుంచి వచ్చారు. 1-3 నుంచి 4-3కి బాగుంది. వచ్చినా పర్లేదు. మన మాటల కన్నా ఇలా ఆటనే ఎక్కువ చదువుతారు. మన మాటల గురించి పట్టించుకోమాక. మనం తక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ చదువుతారు. ఇప్పుడే జైనింగ్ అలవాటు పడతాంలే. మెల్లగా ఛానల్ బూస్ట్ అయితే లైవ్ కూడా మొదలెట్టాలి. అని ఒక 2 మంత్స్ అది కూడా మొదలెట్టాలి. మీకు ఏం చూసావా పెట్టానా? యూట్యూబ్లో నీకు లింక్ పెట్టాను చూడలేదారా? నీకు లింక్ నేనదే అయ్యా నువ్వు బ్యాల్సేమ్ లాంచ్ నీకు లింక్ పెట్టాను పర్సనల్గా. నీకు వాట్సాప్లో లింక్ పెట్టాను, చెక్ చేయవు సరే. అలానే కుదిరితే నీ క్లాస్ నుంచి నీ కాలేజ్ వేరే అయ్యా ఓకే అయ్యా. ఇటుపక్క ఈ పెద్ద ప్లేయర్ అన్నాడు. ఏం చేస్తారు చూడదు. నువ్వు కొట్టేయాలట. ఇందాక కేజీ లాగాడు. ఇప్పుడు ఏం చేస్తాడు చూడాలి. ఇప్పుడు కూడా అలాంటిదే. జోన్ ఎవరికి వస్తుందో తెలీదు. లేకపోతే ఇప్పుడు అబ్బాయి పోతాడు. జోన్ డిసైడ్ చేసింది. ఏ జోన్ ఎటువైపు వస్తావమ్మా చెప్పు. బేగా అటువైపు వెళ్తుందిరా. ఇటువైపు ఉంటే ఈ బ్రోకి ఈజీగా ఉన్నా. బాయ్. వాళ్ళిద్దరిని జోన్లో నుంచి బ్యాక్ వచ్చేసి తెలుసా అలాగా. ఆ గ్లోవల్ ఇంకోటి పక్క చేస్తుంటే వాళ్ళిద్దరు జోన్లో ఉండిపోతారు. ఈ వెంకీ బ్రో అలా వెనక్కి వచ్చేయచ్చు. కానీ గ్లోవల్ వేసుకుంటూ రాకపోతే వెనక నుంచి కొట్టేయచ్చులే. P4X ప్యానల్ కానీ అదే స్క్వాడ్ నేమ్ P4X ప్యానల్. లీటర్ అతను తెచ్చిన స్క్వాడ్ ఇది. పక్క ఏమో DW వెంకీ.
P4X పేరు కూడా బాలాజీనే, అతని ఫ్రెండ్ పేరు కూడా బాలాజీనే, ఇద్దరు బాలాజీ ఉన్నారు అక్కడ. ఇంతకుముందు నేను వాట్సాప్ గ్రూప్లో మామూలు బెట్ మ్యాచ్లు పెట్టేవాడిని కదా, అందులోంచి వచ్చారు వీళ్ళు. అందుకే P4X ఇంతకుముందు చాలా బాగా ఆడాడు, ఇప్పుడు కొంచెం తగ్గింది. ర్యాండమ్గా వచ్చిందంటవా? నేను పెట్టింది లెవెల్ 3 వచ్చి కదా టూరా? ఇద్దరు వాడారు రా ఫస్ట్ అప్గ్రేడ్ అయితే అదృష్టవంతులు రా, అదృష్టవంతులు రా, తప్పే ఉంది, అవి వాడుకోమని చెప్పాం కదా. 3 నుంచి 4 చేసుకున్నాను. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి వచ్చేది, దాన్ని మనం ఏం చేస్తాం. చూసావయ్యా తెలిసి నువ్వు కాము ఉంటే ఎంత పూర్తిగా వెళ్తున్నావు. ఏమైంది బ్రో ఇలాగా? బ్రో మీదే జోన్ బ్రో, ఇక్కడ మనకు ఉంచండి. జోన్ ఇటు వచ్చింది సరే, అది కాదు, వాళ్ళు ఏళ్ళు బ్లాక్ చేస్తే జోన్ ఎల్కి వచ్చింది. సరేలే, లెవెల్ బాల్ బెస్ట్ ఉంటుంది. ఎవరి పక్క ప్లేయర్కి ఏమి ఉన్నాయా? ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి ఉండాలి. ఇటుపక్క ఎంతమంది ఉన్నారు చూసుకోండి అయ్యా. అది ఆ గ్లూనోవా ఈవెంట్ ఎంత బాగా వాడుకొని ఇచ్చాను, జాగ్రత్తగా వాడుకొని. ఈ 15 days మనకి టార్చర్ తప్పదు, ఆ ఈవెంట్ పోతే కానీ మనం ప్రశాంతంగా ఎట్టుకోలేము అన్నీ. 15 days ఉంటుంది. ఎందుకంటే బాబు ఇలాంటి ఈవెంట్లు తెస్తారు, ఫ్రీ ఫైర్ ఇంట్రెస్ట్ దొబ్బద్ది. ఇప్పుడు రూమ్లో ఆడుకుంటున్నాం, ఇప్పుడు నేను ఎందుకనే ఆడడం మానేసి రూమ్లో పెట్టుకుంటున్నా, లేకపోతే అలా ర్యాంక్ పుష్ చేసుకునే ఉన్నాయి. ఇదేంట్రా ఇవి వెంకీ బ్రో వెస్ట్ ఉంచుకోవచ్చు కదా, ఎందుకు ఇచ్చేసాడు? తీసుకున్నట్లే. లెవెల్ 4 ఇంకా లెవెల్ 4 చేసారు. ఎలా రా ఇంకా చేసినట్టున్నారు? అలా ఎలా చేశారా? కాదు వెస్ట్లు అలా షేర్ చేస్తే పెరుగుతున్నాయి అవి. సరిగ్గా చూడవయ్యా, ఒకటి దగ్గర లెవెల్ 2 ఇంకో దగ్గర లెవెల్ 4 ఉండేది, ఇద్దరి దగ్గర లెవెల్ 4 అయింది, వాళ్ళకి అప్డేట్ ఇదే మంచిదే. ఇంకా మన ఫస్ట్ మ్యాచ్ కూడా ఎలాగ అయిందిరా, 2 స్క్వాడ్లు క్యాంపింగ్లో ఉన్నారు, జోన్ దెబ్బేసింది అయ్యా. అయ్యో ఇలాగే కింద పడిపోయారు వాళ్ళు కూడా, కానీ ఇక్కడ అటువైపు పడిపోయారులే. ఇక్కడ బాగా చూడు, ప్రో బాగా చూడు, నీటిలో పడిపోయాడు. చూసావా రే, ప్రో బాగా చూడు, ప్రో బాగా ఫస్ట్ మ్యాచ్ కూడా మాకు ఇలాగే అయింది, కాకపోతే అవగా పడిపోయారు, ఎవరు పడలేదు. చూడాలయ్యా, ఇక్కడ ఇంకా వెంకీ బతికే ఉన్నాడు, ఎట్లాగా అవుతుంది అతనికి బయటకు వెళ్ళాలి. పడిపోయాడు ఇంకా అది కరోనా వాడు.